హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ మోషన్ యాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ కాకండి. నేను ఏ ట్యూటోరియల్ అప్డేట్ చేసినా అది మీకు వెంటనే తెలియాలి. సో మీకు మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం యానిమేషన్ మెనూ చూద్దామండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేయర్ న్యూ టెక్స్ట్ తీసుకుంటున్నాను. MOTN మోషన్ హ్యాండ్ ఏంటి హ్యాండ్ ఇది నేను విండో అలైన్ సెంటర్. ఓకే, యానిమేషన్ సేవ్ యానిమేషన్ ప్రీసెట్ ఫస్ట్ ఆప్షన్ అండి. ఓకే, అప్లై యానిమేషన్ ప్రీసెట్. సేవ్ యానిమేషన్ ప్రీసెట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. దీనివల్ల మీకు వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుందండి. సో సెలెక్ట్ చేసుకొని మీకు అది పని చేయాలంటే ఇదంతా ఎఫెక్ట్ చేయాలండి. యానిమేషన్ సేవ్ యానిమేషన్ ప్రీసెట్ కదా, ఇది పని చేయాలంటే మీరు ఏమన్నా ఎఫెక్ట్స్ ఉండాలండి. ప్రీసెట్ అన్న ఆల్రెడీ ఉంది నేమ్లోని. సో ఎఫెక్ట్స్లో నేను పర్స్పెక్టివ్, జనరేట్, గ్రేడియంట్ ర్యాంప్ తీసుకుంటున్నానండి. సో ఇది ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ రెడ్, బ్లూ, డార్క్ కలర్స్ తీసుకుంటున్నాను క్లియర్ కనిపించాలని. ఓకే, సో ఇంకేదైనా ఎఫెక్ట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్టార్ట్, వేవ్ ర్యాప్ తీసుకుంటున్నానండి. ఓకే, వేవ్ ర్యాప్ విడ్త్, హైట్ తగ్గిస్తున్నాను. వేవ్ ర్యాప్ ఏంటంటే ఒక ఫ్లాగ్ లాగా అనిమేషన్ ఉంటుందండి, చూసారా. ఇది కంట్రోల్ K కంపోజిషన్ సెట్టింగ్స్కి వెళ్తున్నాను. లూప్ ఎక్కువ అయిపోయింది నాకు, అంటే డ్యూరేషన్ ఎక్కువ ఉంది, అందుకని నేను తగ్గిస్తున్నానండి. కంపోజిషన్ సెట్టింగ్స్ చూడండి, 10 మినిట్స్ ఉంది. నాకు 10 మినిట్స్ అవసరం లేదు, 10 సెకండ్స్ ఎనఫ్ అండి నాకు. ఓకే, ఇది ఫ్రేమ్స్ 00 పెట్టేసుకున్నాను కదా. చెక్ చేసుకున్నాను, కంట్రోల్ పెడుతున్నాను. సిస్టమ్ స్లోగా ఉంది, ఎందుకంటే రెండరింగ్లో ఉంది మీడియా ఎన్కోడర్. ఎప్పుడైతే రెండరింగ్ అవుతుందో అప్పుడు మీరు ఏ వర్క్ చేసినా స్లో అవుతుందండి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. సో ఇది ఒక నేను ఇన్ని ఎఫెక్ట్స్ తీసుకున్నాను. గ్రేడియంట్ ర్యాంప్, వేవ్ ర్యాప్, ఇంకా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏ ఎఫెక్ట్ తీసుకున్నా తీసుకోవచ్చు. మీరు తీసుకొని ఈ రెండు సెలెక్ట్ చేయాలండి. ఎఫెక్ట్స్ ప్యానల్ చేసి యానిమేషన్ సేవ్ యానిమేషన్ ప్రీసెట్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో మీరు దీన్ని నేమ్ ఇవ్వచ్చండి ఏదన్నా. నేను దీనికి ఈజీగా గుర్తుండాలి కాబట్టి కలర్, COLOR కలర్ మోషన్. ఓకే, కలర్ మోషన్ సేవ్ చేశాను. ఇప్పుడు పెట్టేద్దాం. ఇప్పుడు కలర్ మోషన్ సేవ్ చేశాను కదా, కింద పెట్టేస్తాను. ఇదేం లేదు, కంట్రోల్ Z, గ్రేడియంట్ ఇచ్చాం కదా అందుకని అలా మూవ్ అయింది. న్యూ టెక్స్ట్ తీసుకుంటున్నాను అండి. న్యూ టెక్స్ట్ ఇప్పుడు టైప్ చేస్తున్నా. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ టైప్ చేస్తాను. ఇది కూడా సెంటర్లో పెడుతున్నాను అలైన్మెంట్. సో ఇది కిందిది ఇది ఆఫ్ చేస్తున్నానండి. సో ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్కి నేను ముందు అప్లై చేసిన ఎఫెక్ట్స్ దీనికి రావాలనుకుంటే అప్పుడు యానిమేషన్ అప్లై యానిమేషన్ ప్రీసెట్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కాదండి, ఇది వచ్చిందో రాలో తెలియదు. ఇక్కడ కాదండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది యానిమేషన్ అప్లై యానిమేషన్ కీప్ అండ్ ప్రీసెట్. ఇక్కడ ఉంది కలర్ మోషన్, ఇది ఓపెన్ అనండి. చూడండి ఆటోమేటిక్ వచ్చింది. అలా కాకుండా కానీ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ 5 ఇక్కడ టైప్ చేసుకోండి. మీరు అది ఏమైనా సేవ్ చేస్తారు మీరు, కలర్ స్పేస్ మోషన్. ఓకే, ఇది డబుల్ క్లిక్ చేయండి, లేదంటే డ్రాగ్ చేసి దీని మీద వేసేయండి, దీని మీద అప్లై చేయండి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చిందా. సో ఫ్రెండ్స్, అది డిలీట్ ఈ రెండు చూసారు కదా. రీసెంట్ అడ్మిషన్ ప్రీసెట్ అంటే మీరు రీసెంట్గా ఏమి అప్లై చేస్తారో అది వస్తుందండి మీకు. ఇది ఎగ్జాంపుల్ అని అప్లై చేస్తుంది చూడండి. నేను ఎగ్జాంపుల్లో నేను ముందు తీసుకున్న అది వచ్చేసిందండి. అడ్మిషన్ ప్రీసెట్
రీసెంట్ అనిమేషన్ ప్రీసెట్, లేయర్ స్టైల్స్, ఇవన్నీ నేను ముందు చేసింది కాబట్టి ముందు వచ్చే అలా రీసెంట్వి. ఓకే, బ్రౌజ్ ప్రీసెట్లో ఏమైనా ఉంటే తీసుకోవచ్చండి ఇక్కడ నుంచి. యాడ్ కీ ఫ్రేమ్. యాడ్ కీ ఫ్రేమ్ ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు యానిమేషన్ గురించి ఇంకా నేను చెప్పలేదు, ఓన్లీ మెనీ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి యానిమేషన్ గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సింపుల్గా చెప్తానండి మీకు. ఇప్పుడు పొజిషన్ కీ ఫ్రేమ్ ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకొని కొంచెం ముందు వచ్చేసి ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ కావాలనుకుంటే అప్పుడు యానిమేషన్ యాడ్ పొజిషన్ కీ ఫ్రేమ్ చూడండి. అయితే జే కొడితే ఇక్కడ ఇది సెలెక్ట్ అవుతుంది, కే కొడితే ఇది సెలెక్ట్ అవుతుంది. నేను కే కొట్టి కొంచెం మూవ్మెంట్ ఇస్తున్నాను, ఇక్కడ జే కొడతాను. మళ్ళీ ప్లే చేయండి, ఇలా ప్లే చేసుకొని చూడండి ఎలా అయిన యానిమేషన్. ఓకే, అదండి యానిమేషన్ యాడ్ కీ ఫ్రేమ్ అనేది, యాడ్ పొజిషన్ కీ ఫ్రేమ్ అంటే. ఓకే, టాగిల్ ఓల్డ్ కీ ఫ్రేమ్. ఇది ఏం సింపుల్ అండి. ఇది కూడా ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు యానిమేషన్ వెళ్ళిపోతుంది, డిఫాల్ట్ వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే, అలైన్మెంట్ సెంటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి నేను యానిమేషన్ టాగిల్ ఓల్డ్ కీ ఫ్రేమ్ అంటే కీ ఫ్రేమ్ ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని హోల్డ్ చేస్తుందండి, కొంచెం హోల్డ్ చేసి మళ్ళీ యానిమేషన్ ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్లో టైప్ రైటర్ తీసుకుంటున్నాను. TYPE టైప్ రైటర్ తీసుకున్నాను. యూ కొట్టండి, లాంగ్ ఉంది కదా, ఇక్కడ దగ్గరికి చేస్తున్నాను. కీ ఫ్రేమ్స్ ప్లే చేయండి, ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది కదా. సో ఎప్పుడైతే నేను కంట్రోల్ 1 2 3 4 5 కీ ఫ్రేమ్ 22 వచ్చింది ఇక్కడ, మళ్ళీ 1 2 3 4 5 43 1 2 3 4 5 కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. ఇలా రకరకాల కీ ఫ్రేమ్ యాడ్ చేశానండి. సో ఈ కీ ఫ్రేమ్ వచ్చేసి యానిమేషన్ టాగిల్ కీ ఫ్రేమ్. ఏంటి, ఇది కొంచెం హోల్డ్లో ఉంచుతుంది ప్లే అవుతప్పుడు. ఇక్కడికి వచ్చేసి యానిమేషన్ టాగిల్ హోల్డ్ కీ ఫ్రేమ్. ఇప్పుడు ఇది హోల్డ్ కావాలనుకుంటే యానిమేషన్ టాగిల్ కంట్రోల్ ఆల్ట్ H షార్ట్ కట్. సో ఇలా అండి. సో ఇది మీరు ప్లే చేసి చూడండి. ఇది ప్లేయింగ్ ప్రాబ్లం వస్తుంది నాకు, ఎందుకంటే ఇక్కడ రెండరింగ్లో ఉంది కాబట్టి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇలా హోల్డ్ టైం లెంత్తో ప్లే చేసి చూస్తాను నేను. చూడండి హోల్డ్ అవుతుందా, ఇక్కడ ఈ దగ్గర హోల్డ్ అయిందా, చూస్తారా ఎలా వచ్చిందో. అదండి, అంటే ఏ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసి దానికి ఇచ్చారో అది కొంచెం హోల్డ్లో పెట్టేసి మిగతా ప్లే చేస్తుందండి. కొంచెం టైపింగ్ హోల్డ్లో, దాని అర్థం హోల్డ్లో పెట్టుకుంటాను. టైప్ రైటింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ టైప్ రైటింగ్ అనే, టైప్ రైటింగ్ టెక్స్ట్ ఎఫెక్ట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే అన్ని ఆప్షన్స్ యాక్టివేట్ అవుతాయి. కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్లో లీనియరా, బేజియరా, స్మూత్ కావడానికి బేజియర్ పెడతాము. ఓకే, ఇలా చేంజ్ అవుతుందండి. మీకు తర్వాత పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది. ఎప్పుడైనా మ్యాక్సిమం లీనియర్ పెట్టని ట్రై చేయండి. లీనియర్ పెట్టేస్తే బెటర్ అంటే, ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలిడ్ లేయర్ తీసుకున్నారు, స్కేల్ చేస్తున్నానండి 20. సో దీనికి పొజిషన్ యానిమేషన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ వస్తుంది, తర్వాత ఇక్కడ వస్తుంది, తర్వాత ఇక్కడ వస్తుంది. ఇది ఈ యానిమేషన్ నాకు ఉంది కదా. సో ఇది స్మూత్ రావడానికి ఇప్పుడు మీరు క్లిక్ చేసి యానిమేషన్ కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ బీజర్ పెట్టానుకో స్మూత్ వస్తుందండి బీజర్లో. ఓకే, అదే మీరు లీనే పెడితే ఎలా ఉంది అలా మీకు స్టక్ కాకుండా, అంటే ఏది బ్లెండ్ కాకుండా మీరు ఎలా చేశారో అలా వచ్చేస్తాను లీనియర్ తీసుకుంటే. ఓకే, యానిమేషన్ కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్లో ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఎక్కువ లీనియర్ పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. లాక్ టైం ఇది కూడా మీరే చూసుకోండి. Revolve keyframes in time to smooth out the speed graph. The first and last keyframes cannot row. So next option చూద్దాం.
టాగల్ ఇంటర్పోలేషన్ చూసారా, కీ ఫ్రేమ్ వెలాసిటీ. సో ఇది యానిమేషన్ తీసేస్తున్నాను. ఇది మీడికుండా పాస్లో పెడదామండి, లేదంటే కొంచెం పాస్. ఓకే, పాస్లో పెట్టి మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది మీకు. ఇక్కడ ఉన్నాము, ఇది ఉంది కదండి పొజిషన్. ఇటు నుంచి కొంచెం రాగానే ఇటు వెళ్ళాలి. ఇది కంట్రోల్ D కొడుతుందండి. ఇది ఫస్ట్ యానిమేషన్ తీసేసేయండి. ఇది 2 లేయర్స్ 2 టైమ్స్ తీసుకుంటున్నాను. కొంచెంసేపు ఇది టెక్స్ట్ హైడ్లో పెట్టేసాను. ఓకే, 2 టైమ్స్ తీసుకుంటున్నాను. దీని కలర్ లేయర్ సాలిడ్ సెట్టింగ్స్ రెడ్ మార్చేద్దాం. ఓకే, సో మీరు అట్ టైం 2 లేయర్స్ సెలెక్ట్ చేసి కూడా యానిమేషన్ ఇవ్వచ్చు. మీరు కొంచెం ముందుకు వచ్చి పొజిషన్ 2 లేయర్స్ సెలెక్ట్ చేసేసి చూడండి, 2 లేయర్స్ పొజిషన్ చూడండి. 2 లేయర్స్ కీ ఫ్రేమ్స్ వచ్చాయి కదా. హోమ్ క్లిక్ చేయండి, కీబోర్డ్లో ముందుకు వస్తుంది. ముందు కీ ఫ్రేమ్లో నేను ఇక్కడ షిఫ్ట్ పెట్టుకొని స్ట్రైట్గా వచ్చేస్తుందండి. ఓకే, ప్లే చేస్తున్నాను. చూడండి ఇలా ప్లే అయిందో, ఇది ప్లే అవుతుంది కదా. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ దానికి యానిమేషన్ కీ ఫ్రేమ్ వెలాసిటీలో ఇక్కడ నేను మార్చేస్తున్నానండి 60. ఓకే, సెకండ్ వన్ డిఫాల్ట్ వదిలేస్తున్నానండి. ఓకే, డిఫరెన్స్ మీకు తెలుస్తుంది చూడండి. అది స్లోగా చూడండి, ఫాస్ట్గా మూవ్ అయ్యి స్లోగా ఎండప్ అవుతుందండి. ఫస్ట్ది మనం ఇచ్చాం కదా, ఫాస్ట్గా మూవ్ అయ్యి స్లోగా, రెండు ఎండింగ్ మాత్రం సేమ్ టైంకి ఎండింగ్ అవుతున్నాయి, కానీ ఫాస్ట్గా అయ్యి ఇక్కడ ఎండింగ్లో స్లోగా స్మూత్గా ఎండ్ అవుతుందండి. ఓకే, అదండి యానిమేషన్. కీ ఫ్రేమ్ వెలాసిటీ చూసారు, కీ ఫ్రేమ్ అసిస్టెన్స్, ఈజీ ఇన్ ఈజీ అవుట్. ఇది నేను చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను నేను. మోషన్ అండ్ డిలీట్ చేస్తున్నాను. సో ఒక న్యూ సాలిడ్ తీసుకుంటున్నాను అండి. సాలిడ్ ఏదైనా పీస్ఫుల్ కలర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన సరే ఇక్కడ ఫైల్, ఇంపోర్ట్ ఫైల్, డెస్క్టాప్ మీద మోషన్ అండ్ లోగో ఇంపోర్ట్ చేస్తున్నాను. డ్రాగ్ చేసేసాను. స్కేల్ చేస్తున్నాను అండి ఇది. సో ఇది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో దీన్ని 2 టైమ్స్ డూప్లికేట్ చేస్తున్నాను. కంట్రోల్ డి. ఓకే, ఫస్ట్ ఇది అనుకుందాం, సెకండ్ ఇది. ఓకే, చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసేయండి. మీకు ఈ డిఫరెన్స్ ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఈ 3 ఉన్నాయి కదండి. పొజిషన్ పీ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ ఆన్ చేయండి. ఇటు రాగానే ఈ 3 నాకు స్ట్రైట్గా ఇటు వరకు రావాలండి. ఓకే, సో యానిమేషన్ ఇదండి, చూసారు కదా. అయితే నేను ఫస్ట్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ కీ ఫ్రేమ్ అసిస్టెన్స్ ఈజీ ఈజ్ అవుట్ ఇస్తున్నానండి. ఈజీ ఈజ్ అవుట్ F9. అప్పుడు చూడండి ఏమవుతుందో, చూసారా. దీనికి అప్లై అయ్యిందండి ఆ లేయర్. స్లోగా మూవ్ అవుతుంది. ఎండ్కి వచ్చేవరకు కరెక్ట్ టైంకి ఎండ్ అవుతుంది. కాకపోతే స్టార్టింగ్ కొంచెం స్లో అయింది. ఓకే, సో సెకండ్ ఇమేజ్ చూద్దామండి. సెకండ్ మోషన్ యాంటోలో ఉంది కదా, సెకండ్ దానికి చూద్దాం. సెకండ్ దానికి నేను ఇది అవుట్ ఉంది కదా, దీనికి ఇక్కడ మార్చేస్తాను. యానిమేషన్ కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఈజీ ఈజ్ ఇన్ పెట్టానండి ఇక్కడ. సో లెట్స్ సీ, చూసారా ఇది ఈ లేయర్ చూసారా. ఇది సెకండ్ దానికి అబ్జర్వ్ చేయండి, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో లాస్ట్కి వచ్చేవారు కొంచెం స్లోగా ఎండ్ అయిపోతుంది. సో అన్నీ మాత్రం సేమ్ టైంకి ఎండ్ అవుతున్నాయండి యానిమేషన్స్. ఫస్ట్ దానికి చూసారు కదా, ఫస్ట్ దానికి చూసారు కదా,
అంటే థర్డ్ దానికి ఇస్తుంది కదా, స్లోగా స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సెకండ్ దానికి చూస్తారు కదా, ఫాస్ట్గా మూవ్ అయ్యి స్లోగా ఎండ్ అప్ అవుతుంది. సో ఇది ఫస్ట్ దానికి చూద్దామండి. ఫస్ట్ దానికి 2 సెలెక్ట్ చేసేసుకొని యానిమేషన్ కీ ఫ్రేమ్ అసిస్టెంట్స్ ఈజీ ఈ ఈజీ ఈజ్ ఏంటంటే స్మూత్గా స్టార్ట్ అవుతుందండి, మళ్ళీ స్మూత్గా ఎండ్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉంటుంది కదండి, స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ అవుతున్నప్పుడు అదే ఇది. మనం మ్యాక్సిమం ఈ ఈజీ F9 యూజ్ చేస్తాం ఏదైనా యానిమేషన్స్కి, టెక్స్ట్ యానిమేషన్ చేసేటప్పుడు, ఎందుకంటే స్మూత్గా ఉంటుంది స్టార్ట్ ఎండ్. కాబట్టి మిడిల్లో అది ఫాస్ట్ ఏమైనా చేసుకుంటుంది, కానీ స్టార్టింగ్ ఎండింగ్ స్మూత్గా ఉంటుంది అండి. సో ఈ ఆప్షన్ ఎక్కువగా మాట్లాడండి, ఈజ్ F9 కీబోర్డ్ షార్ట్కట్. కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసి, కీ ఫ్రేమ్స్ కోసం వర్కింగ్ అండి ఇవన్నీ. కీ ఫ్రేమ్ అసిస్టెన్స్ ఈజీ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, 3 అర్థమైంది అనుకుంటాం మీకు. ఓకే ఫ్రెండ్స్, సో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వగలుగుతాను నేను. దేనికి ఎగ్జాంపుల్స్ అంటే ఇది F9కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే యానిమేషన్ కీ ఫ్రేమ్ అసిస్టెన్స్ ఈజీ ఇది ఉంది కదండి. ఒక కారు వెళ్తుందండి, కారు స్టార్ట్ చేసేటప్పుడు స్మూత్గా స్టార్ట్ అయ్యి మళ్ళీ అది పార్కింగ్ చేసేటప్పుడు స్లోగా పార్క్ అవుతుంది కదా, అది ఎగ్జాంపుల్. అలాగే ఒక టేబుల్ ఫ్యాన్ అండి, అది మీరు ఆన్ చేసినప్పుడు అది స్లోగా తిరిగి సో స్విచ్ ఆఫ్ చేయగానే స్మూత్గా ఎండ్ అవుతుంది. అదొక గుడ్ ఎగ్జాంపుల్స్ అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను, ఏ వీడియో కూడా మిస్ కావద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. ఈ ట్యూటోరియల్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు రియల్గా మీకు ఇది యూజ్ అవుతే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేస్తారండి. నాకు పర్సనల్గా కూడా మీరు ఈమెయిల్ చేసుకోవచ్చు, మెయిల్ చేయండి పర్సనల్గా కూడా నాకు. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి. యానిమేషన్ ఈవెంట్ అసిస్టెన్స్ అయిపోయింది కదా, ఇది ఈ 3 ఆప్షన్స్ అయిపోయాయి కదా. కన్వర్ట్ టు ఆడియో కీ ఫ్రేమ్ ఇవన్నీ మీరు చూసుకోండి. అంతే. సీక్వెన్స్ లేయర్స్ ఏంటంటే మొత్తం క్లోజ్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్. న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ప్రాక్టీస్ ఏఈలో ఫుటేజెస్ ఉన్నాయి కదా నావి. సో ప్రాక్టీస్ ఏఈలో ఇమేజెస్ అండ్ ఫుటేజెస్ కల్లా నేను కొన్ని ఇమేజెస్ తీసుకుంటున్నాను. 1 2 3 4 తీసుకున్నానండి. 4 ఇమేజెస్. ఈ 4 ఇమేజెస్ ఇంత కంట్రోల్ స్లాష్ డ్రాగ్ చేస్తాను. ఇంతవరకు రానికి ఆల్ట్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఉంది కదా, అది క్లిక్ చేశాను. సో ఇంట్లో ఇప్పుడు యానిమేషన్ కీ ఫ్రేమ్ అసిస్టెన్స్ సీక్వెన్స్ లేయర్ క్లిక్ చేయండి. ఫస్ట్ మామూలుగా ఓకే కొట్టండి. చూడండి సీక్వెన్స్ ఆటోమేటిక్గా సీక్వెన్స్గా తీసుకుంది ఒక్కొక్కటి. చూసారా, మనకి ఈజీగా అయిపోతుంది ఈ వర్క్. ఎప్పుడైతే మీరు కష్టపడకుంటే ఒక్కొక్కటి చేసుకుంటే, మీరు కొంతమంది బిగినర్స్ ఎలా చేస్తారంటే ఇలా చేసుకుంటూ వెళ్తుంటారు కదా, దానికంటే బెస్ట్ ఇది వితిన్ 2 స్టెప్స్లో మీకు అయిపోతుందండి. ఓకే, సీక్వెన్స్ లేయర్ అంటే అది. టైం రివర్స్ కీ ఫ్రేమ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చెప్పలేదా? సో మళ్ళీ చెప్తాను చూడండి. టైం రివర్స్ కీ ఫ్రేమ్ స్కేల్ కొట్టి చిన్నగా చేస్తున్నాను. ఇప్పుడు ఇది పొజిషన్ యానిమేషన్ చేస్తున్నాను. కీ ఫ్రేమ్ ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ ఉండాలి. సో ఇక్కడికి వచ్చేసి ఈ పొజిషన్లో ఇక్కడ ఉండాలి. ఓకే, సో యానిమేషన్ ఒకసారి చూసుకోండి. ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఇది కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ కీ ఫ్రేమ్ అసిస్టెంట్ టైం రివర్స్ కీ ఫ్రేమ్స్. ఇప్పుడు ఓం క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూడండి రివర్స్ అయిందా. రివర్స్ వస్తుందండి. ముందు ఎలా ఉండే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ. అంతే అండి, అది టైం రివర్స్ కీ ఫ్రేమ్. యానిమేషన్ కీ ఫ్రేమ్ అసిస్టెంట్స్, ఇంకా యానిమేషన్ టెక్స్ట్ గురించి చెప్తుండ్రు కాబట్టి మనం టెక్స్ట్ తీసుకుందాము. న్యూ టెక్స్ట్, మోషన్ హ్యాండ్, మోషన్ హ్యాండ్. సో ఇది మార్చేస్తున్న టెక్స్ట్.
www.motionant.com. ఓకే, ఈ టెక్స్ట్ తీసుకున్నాను. అలైన్ సెంటర్, యానిమేషన్, యానిమేట్ టెక్స్ట్. ఓ సింపుల్ అండి, ఇవన్నీ తెలుసు కదా. పొజిషన్ యానిమేషన్ చేసి చూపించాను కదా మీకు. స్క్యూ యానిమేషన్ చేసి రొటేషన్ యానిమేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రొటేషన్ చేసి చూపిస్తాను ఇంకొకసారి మీకు. రొటేషన్ కీ ఫ్రేమ్ ఆన్ చేశాను. ఇట్లా రాగానే కంప్లీట్ 360 degrees తిరగాలి. సో 1 పెడతాను. ఓకే, చూసారా తిరిగిందా? ఇది నేను రేంజ్ సెలెక్టర్లో తీసుకున్నాను కాబట్టి చూసారు, ఈ రేంజ్ సెలెక్టర్లో తీసుకున్నాను. అదే మామూలు పొజిషన్ తీసుకుంటే మీకు మామూలుగా అన్ని టెక్స్ట్ మొత్తం వార్డ్ మొత్తం రొటేట్ అవుతుంది. ఓకే, సో వద్దనుకుంటే ఇది డిలీట్ చేసుకోవచ్చు. యానిమేటర్ బాగా కనిపిస్తుంది కదా, డిలీట్ కొట్టు. యానిమేషన్ టెక్స్ట్, పొజిషన్ ఇక్కడ చిన్నప్పుడు వై చేద్దాం. పొజిషన్ ఇలా ఉంటుంది, పైకి వెళ్తుంది. ఇట్లా రాగానే 0 చూడండి యానిమేషన్ ఎలా వచ్చింది. ఓకే, వద్దనుకుంటే యానిమేషన్ 1 డిలీట్. యానిమేషన్ టెక్స్ట్ ఇవన్నీ సింపుల్ అండి. ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ అంటే ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఏముంటాయండి? పొజిషన్, స్క్యూ, రొటేషన్ ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్. ఫిల్, కలర్, స్ట్రోక్ విడ్త్, ట్రాకింగ్, లైన్ యాంకర్, లైన్ స్పేసింగ్ ఎలా వర్క్ చేస్తుందంటే మోషన్ యాంట్ అని ఉంది కదా, 2 లైన్స్ తీసుకోండి. టోటల్ గ్రాఫిక్స్ ట్యూటోరియల్స్, షిఫ్ట్ కంట్రోల్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ ఉంటాయి కదా, లెస్ దెన్ చిన్నగా చేసుకోండి. కంట్రోల్ ఏ, అలైన్మెంట్ సెంటర్, టెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్ తీసుకొని ఇక్కడ ఇవి కూడా మీకు చెప్తానండి. పారాగ్రాఫ్ సెంటర్, అలైన్ టెక్స్ట్ ఇవి ఫ్యూచర్ దాంట్లో అన్నీ నేను కవర్ చేస్తాను. ఇంకా ఫ్రెండ్స్ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలా ఉంది కదా. సో యానిమేషన్ టెక్స్ట్, లైన్ స్పేసింగ్ చూసారా ఎలా వచ్చిందో. ఇది ఇప్పుడైతే 2 లైన్స్ ఉంటేనే పనిచేస్తుందండి. ఇది యానిమేషన్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు. అక్కడ ఏం లేదు. కీప్ ఇక్కడ ఆన్ చేసి ఇట్లా రాగానే కిందికి చూడండి ఇలా యానిమేషన్ వస్తుంది. ఓకే, వద్దనుకుంటే తీసేయవచ్చు. యానిమేషన్ 1 డిలీట్. యానిమేషన్ టెక్స్ట్, క్యారెక్టర్ వాల్యూ ఏదేంటో నేను కూడా చూడలేదు, చూద్దామండి. చూస్తానండి. ఇది ఇక్కడ సంథింగ్ కీ ఫ్రేమ్ ఆన్ చేసి పెట్టేసుకోండి. 30 అట్లా ముందుకు రాగానే 0 చేసేయండి. ఎందుకు రాలేదు ఇది చూపిస్తాం. ఇక్కడ 39 ఉంటుంది చూసారా. ఇక్కడ రాగానే 0. అది ఏమంటారండి, సంథింగ్ బైనరీ నంబర్స్ అట్లా అంటారు కదా. సేమ్ మ్యాట్రిక్స్ ఎఫెక్ట్, మ్యాట్రిక్స్ బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఫామ్ అవుతుంది. అదండి క్యారెక్టర్ వాల్యూ. ఓకే, యానిమేషన్ టెక్స్ట్. బ్లర్ ఏంటి చూద్దాం. బ్లర్ అంటే మీరు యూట్యూబ్లో క్లిక్ కొట్టి చూసుకోండి. యాస్వన్ అంత ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ చాలా రేర్గా వాడతాం ఇక్కడ మనం, అందుకని నేను చెప్పట్లేదు. మీరు టెక్స్ట్ని డిలీట్ చేయండి. యానిమేషన్ 1 టెక్స్ట్ని మీరు రీసెట్ కూడా చేయొచ్చండి. ట్రాన్స్ఫార్మ్ రీసెట్ కొట్టేస్తే రీసెట్ అవుతుంది. ఓకే, యానిమేషన్ టెక్స్ట్. సో ఇవన్నీ చూసుకున్నాం కదా, సింపుల్ ఆప్షన్స్ ట్రై చేయండి. యాడ్ టెక్స్ట్ సెలెక్టర్ ఉంది కదా, వీటిని కొంచెం చెప్పబోతున్నా. వెగిల్ చెప్తానండి. వెగిల్ ఎలా పనిచేస్తుందంటే, వెగిల్ సెలెక్టర్ ఉంది కదా, క్లిక్ చేసుకొని వెగిల్ ఏదైనా ఇవ్వాలండి, స్కేలింగ్ అని పొజిషన్ అని. అప్పుడు మీరు ఇక్కడ యాడ్ కొట్టి ప్రాపర్టీస్
పొజిషన్ ఇస్తున్నాను. పొజిషన్ ఎంత కావాలి మీకు? 8 6:14 కావాలి నాకు. ఇప్పుడు ప్లే చేయండి. చూసారా విగిల్ యానిమేషన్? చాలా సింపుల్ కదా విగిల్ యానిమేషన్. ఇలా యానిమేషన్ అవుతుంది. పొజిషన్ డిలీట్ చేసేసి ఇప్పుడు యాడ్ ప్రాపర్టీస్ స్కేల్ ఇస్తున్నాను. స్కేల్ ఎంత కావాలి? ఎక్స్ ఎంత కావాలి? ర్యాండమ్ ఉంది కదా ఇంత. ఓకే, ఇప్పుడు చూడండి. చూసారా స్కేల్? ఓకే, అలాగే మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. సింపుల్గానే ఉంటాయి. రొటేషన్ చూడండి, రొటేషన్ అవుతుందా? ఓకే ఫ్రెండ్స్, యానిమేషన్ మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాను. యానిమేషన్ టెక్స్ట్ ఇవి కూడా చూసారు కదా. ఈ రేంజ్ ఎక్స్ప్రెషన్ మీరు చూసుకోండి. యాడ్ ఎక్స్ప్రెషన్, ట్రాక్ కెమెరాకి యూజ్ అవుతుంది. స్టెబిలైజింగ్ ట్రాక్ మోషన్, రివల్ ప్రాపర్టీస్ విత్ కీ ఫ్రేమ్. ఇది ఏం లేదు, మనం చెప్పాను పొజిషన్ యానిమేషన్ చేస్తాం కదా. ఇది ఇక్కడ పెట్టేసి ఇక్కడ రాగానే ఇది ఇక్కడ అనడము జరపడం. ఈ పొజిషన్ యానిమేషన్ చేసాం కదండి. ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ చుట్టూ ఒకటి యానిమేషన్ రివల్ ప్రాపర్టీస్ విత్ కీ ఫ్రేమ్స్ యూ కొట్టగానే అది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ నేను స్క్రిప్ట్ కూడా రాసుకోవచ్చు, మీకు తెలియదు. చిన్న స్క్రిప్ట్ యానిమేషన్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసేసి విగిల్ 2,10 ఎంటర్. ఏమవుతుంది? టెక్స్ట్ మూవ్ అవుతుంది. చూసారా టెక్స్ట్ మూవ్ అవుతుంది. సో మీరు మామూలుగా యానిమేషన్కి వెళ్ళి యూ కొడితే ఇది ఒకటే ఓపెన్ అవుతుందండి, ఇంకేం ఓపెన్ కావు. అలాగే మీరు యానిమేషన్కి వెళ్ళి రివల్ ప్రాపర్టీస్ విత్ యానిమేషన్ చూడండి, ఈ స్క్రిప్ట్ కూడా చూస్తుంది మీకు. అదండి డిఫరెన్స్. మామూలు యూ కొడితే ఇది ఒకటి కానీ అది ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే రెండు ఏమేమి వాడా అని. అలాగే ఇంకోటి ఉంటుందండి యానిమేషన్లో, ఆల్ మోడిఫై ప్రాపర్టీస్ క్లిక్ చేశారనుకోండి, మీకు ఇంకా ఏమైనా ట్రాన్స్ఫార్మ్లు ఉందా, టెక్స్ట్లు ఉందా అన్నీ చూస్తాయండి. ఎక్కడ చేంజ్ చేశారో అది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.